టీం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృప ఈ రాత్రి మనతో ఉండునుగాక. ఆయన ప్రేమ మనతో మాట్లాడునుగాక. చిన్న మాటను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సో ఈ మాట దానికన్నా ముందుగా మనం చూస్తే 23వ వచనం చివరి భాగంలో తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు అంటాడు. తండ్రి మనల్ని కోరుతూ ఉన్నారు. మనం ఆయన్ను ఆరాధించాలి, సంపూర్ణంగా ప్రభువుని ఆరాధించాలని తండ్రి యొక్క కోరిక. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలని దేవుడు మనల్ని కోరుతున్నారు. మన నుంచి ఇంకా ఏమి ఆయన కోరట్లేదండి. తండ్రిని ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మనం అందరం కూడా ప్రభువుని ఆరాధించే వారిగా ఈ భూమి మీద బ్రతికాలి. మనం అందరము కూడా ఇంకా దేవుడు మన నుంచి కోరుకునేది ఇంకొకటి లేదు, కానీ ఆయన కేవలం ఆరాధించాలి. ఈ భూమి మీద ఒక దినానికి సమస్తం ఆగిపోతాయి, కానీ భూమి మీదను పరలోకమందును కొనసాగేది ఏంటి అంటే ఆరాధనే. పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఆరాధిస్తూ ఉండడాన్ని మనం చూస్తాం. కనుక మన నిత్య జీవమునకు వెళ్ళినప్పుడు కూడా ఈ తనువు చాలించిన తర్వాత దేవునితో యుగయుగములు ఆయనతో సహవాసం చేసినప్పుడు చేసేది ఆరాధన. అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే కేవలం ఆయన్ను స్తుతించడం మాత్రమేనా? ఆరాధన అంటే కేవలం కొన్ని పదాలు మనం ఉపయోగించో లేదా ఒక పాట పాడో అది అన్వయించుకొని మన జీవితానికి అరగంట ఒక 20 నిమిషాలు చేసేది మాత్రమేనా ఆరాధన? ఇక రాయబడింది, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో ప్రభుని ప్రేమించమంటాడు. సత్యమనగా వాక్యముతో. నీ జీవితంలో ఆరాధన అంటే కేవలము ఒక పాట పాడడము, కాసేపు స్తుతించడము మాత్రమే కాదు, కానీ ఆరాధన అనగా మన జీవిత శైలిలో మన జీవితమే ఆరాధనగా ప్రభు కొరకు ఉండాలి. మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఆ ప్రభువుని ఆరాధించినట్లుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆరాధన అనగా ఏదో కొంచెం సేపు చేసే ఒక సేవ మాత్రమే కాదు, కానీ ఒక దృఢమైన విశ్వాసంతో, పరిశుద్ధాత్మ సన్నిహిత సంబంధంతో, ఒక ప్రగాఢమైన విశ్వాసంతో, ప్రార్థన జీవితాన్ని కలిగి పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడుతూ దైవ సన్నిధిని ప్రతినిత్యం అనుభవిస్తూ పరిపూర్ణంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకొని సమర్పించుకొని బ్రతికడమే ఆరాధన. హల్లెలూయా. వర్షిప్ ఇస్ నాట్ జస్ట్ యాజ్ ఎ సర్వీస్ బట్ యాజ్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ ప్రొఫౌండ్ ప్రేయర్, విజనరీ ఫెయిత్. ఈ వర్షిప్ అనేది ఏదో ఒక సర్వీస్ లాగా మనం చేసేది మాత్రమే కాదండి. మన దైనందిన జీవితం, మన లైఫ్ స్టైల్ ప్రభువుని ఆరాధించేట్టుగా ఉండాలి, ప్రభువుని గణపరచేట్టుగా ఉండాలి. నిత్యము ప్రభు యొక్క కార్యము మన జీవితంలో కార్యకారి అవుతూ ఉండాలి. మనం ఆరాధన చేయాలి అంటే, మనం ప్రభువుని ఆరాధించాలి అంటే మొదటిగా మనం ఆయనకు దగ్గర అవ్వాలి. ఆయన ఆరాధిస్తున్నామని ఒక పాట పాడి కూర్చోవడము, కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానించడము అంత మట్టుకు కాదు. అది ఒక పార్ట్ ఆఫ్ వర్షిప్. అది మన ఆరాధనలో అదొక భాగం మాత్రమే. ఆరాధించాలి అంటే మొట్టమొదటిగా మనము ప్రభువునకు దగ్గరగా వెళ్ళిపోవాలి. అదే బైబిల్ గ్రంథంలో రాస్తాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరడం, దేవుని సన్నిధికి చేరడం. ఆరాధన అంటే ఆయనకి దగ్గరగా చేరడం. ఎలా ఆయనకి దగ్గరగా చేరాలి? ఎలా ఆయన్ని ఆరాధించడం అంటే ఏంటి? ఎలా ఆయన ఆరాధించాలంటే ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయనకు దగ్గరగా ఉండడం అంటే ఏంటి అంటే ఇక్కడ రాస్తాడు, ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారమై, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారమై. ప్రియమైన దైవజనమా, మనము జస్ట్ స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని చక్కగా మంచిగా మనము వెళ్ళిపోయి ఒక ఏదో పర్ఫార్మెన్స్ లాగా నిలబడి పాట అది కాదు ఆరాధన. ఆరాధన అంటే ఏంటి అంటే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు దేవుడు కోరుతున్నాడా? దేవుడిని ఆరాధించాలి అంటే నీ శరీరము వాక్యముతో కడగబడే, వాక్యముతో ప్రోక్షింపబడే, నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా నేను నిందించుకుంటున్నట్లుగా, నీ మనస్సాక్షి నువ్వు ఇలా ఉంటున్నావు, పైకి ఇలా ఉంటున్నావు కానీ లోపల నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అని నీ మనస్సాక్షికి ఎక్కడ కూడా కల్మషము తోచకూడదు. ఎక్కడ కూడా మనస్సాక్షి నిందించుకుంటున్నట్లుగా నీ అంతరంగ జీవితం పవిత్రంగా ఉండాలి. దేవుని సన్నిధికి చేరాలి అంటే అటువంటి శరీరములు కలిగిన వారమై, ప్రోక్షింపబడిన హృదయము కలిగిన వారమై, దేవుని ఆత్మచేత నింపబడి యథార్థమైన హృదయం కలిగిన వారమై, ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారమై. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినదని బైబిల్ గ్రంథం చెప్తుంది. అటువంటి హృదయాన్ని కడుక్కొని శుభ్రపరచుకొని, హృదయాన్ని శరీరాన్ని దేవుని వాక్యము చేత ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని రెండు ఏకమై, దేవుని మన హృదయము శరీరము ఏకమై పవిత్రమై ఆయన దగ్గరికి చేరితే పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధితో నిన్ను నిండుగా నింపుతాడు. అది ఆరాధన. ప్రియమైన దైవజనమా, అది ఒక్కరోజు, ఒక గంట, ఒక అరగంట, రోజులో కొంచెం సేపు చేసేది ఎంత మాత్రం కాదు, లేదా మందిరంలో చేసేది ఎంత మాత్రము కాదు. ఆరాధనగా నీ బ్రతుకు, నీ జీవిత శైలి మొత్తం కూడా ఆరాధనగా మార్చబడాలి. ఆరాధన నాట్ ఓన్లీ ప్రైజింగ్, ఏదో ప్రైజింగ్ అనేది, స్తుతించడము అనేది మన మనసాక్షి ఒకవేళ లోపల అంతరంగం ఎలా ఉన్నా పైకి పదవులు స్తుతిస్తూ ఉంటాయి. అది కాదు ఆరాధన. ఆరాధన అంటే డీప్ లవ్, డీప్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో ప్రత్యేకమైన సహవాసం, పరిపూర్ణమైన దేవునికి దగ్గరగా ఉండే సహవాసం, రోజు ప్రభుతో సహవాసం చేస్తూ ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ ప్రభుతో సహవాసం చేయడమే, అటువంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండడమే ఆరాధన అని బైబిల్ అందుకే నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించండి. ఆత్మతో ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారై, దేవుని వాక్యము చేత మీ శరీరములను కడుక్కున్న వారై, విశ్వాసమును కలిగిన వారై, సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారై, పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారై, యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. అది ఆరాధన. ప్రియమైన దైవజనమా, అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తన 139:24 వచనంలో మనము 21 నుంచి 24 వరకు మనం చూసినట్లయితే అక్కడ అంటాడు కీర్తనకారుడు, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నా, నీ మీదికి లేచు వారిని నేను కూడా అసహించుకున్నా, వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు, నేను వారిని శత్రువులుగా నీకెవరు శత్రువులో? వారు నాకు శత్రువు. కింద అంటాడు, పరిశోధించి నా హృదయం తెలుసుకోయా, నా ఆలోచనలు తెలుసుకొనండి, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడండి, నిత్య మార్గము నన్ను నడిపించు అంటారు. ప్రియ దైవజనమా, దేవుని పిల్లలారా, నీకు ఇష్టం లేదు నాకు కూడా వద్దయా, అది ఆరాధన. నీ వద్దన్నది, నిన్ను ఎవరు ద్వేషిస్తారో వారు నాకు కూడా వద్దయా, అది ఆరాధన. మన లైఫ్ స్టైల్, మన జీవిత విధానములో దేవుడు ఏది వద్దంటాడో, దేవునికి ఏది ఇష్టం లేదో, ఎవరు దేవుణ్ణి ద్వేషిస్తారో, ఏదైతే దేవుడు అసహించుకుంటాడో నువ్వు దాన్ని అసహించుకోవాలి. దేవుడు ఇష్టం లేని పనులను నువ్వు అసహించుకొని దేవుడు కోరుకున్న పనులలో నువ్వు పాలిభాగస్తుడవై, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడవై, హృదయానుసారంగా బ్రతకడమే ఆరాధన. ప్రియ దైవజనమా, దేవునికి ఇష్టం లేనిది నువ్వు కూడా ఇష్టం లేకుండా ఉండాలి. నా ఇష్టం నేటి కాలంలో ఏంటంటే భక్తే,
మన ఇష్టాలు నెరవేర్చుకోవడం, మనుష్యుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం, తన ఇష్టాలు నెరవేర్చుకోవడమే. భక్తే, తన పాప జీవితమే. రెండు సపరేట్ గా బ్రతుకుతున్నారు. అది కాదు, రెండు కూడా భక్తి నీ జీవితం, నీ మాలిన్యం అంటకుండా నీ శరీరాన్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్లడమే భక్తి. కనుక నిజమైన భక్తి, నిజమైన ఆరాధన ప్రభు దగ్గర చేయాలి అంటే నీ జీవిత విధానంలో నీ శరీరమునకు మాలిన్యం అంటకుండా, నీ తలంపులకు మాలిన్యం అంటకుండా, ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారై, పవిత్రమైన హృదయం కలిగిన వారై, యథార్థమైన హృదయం కలిగిన వారై, అంతరంగము కడుగబడుతూ నిత్యము. అందుకే దావీదు అంటాడు, అయ్యా హిసోపుతో నన్ను కడుగు, ఏదైనా దోషం ఉందేమో శుద్ధమైన హృదయం నాకు దయచేయి అంటాడు. అది ఆరాధన. ఆయన జీవితంలో ఎక్కడైతే మలినం అంటుకుంటుందో వెంటనే కడిగేసుకుంటూ, వెంటనే ఎక్కడ నేను దేవునికి దూరం అయిపోతానో, ఎక్కడ ఆయన సన్నిధి నేను కోల్పోతానో, ఎక్కడ ఆయన ప్రేమని నేను కోల్పోతానో అని నిత్యము తను తాను పరీక్షించుకుంటూ, శుద్ధీకరించుకుంటూ, ఆయన సాగిలపడుతూ ప్రభు దగ్గర ఎప్పుడూ కూడా తను తాను దగ్గరగా ఉండడానికే ప్రయత్నించాడు. అలా దేవునికి దగ్గరగా ఉండడమే ఆరాధన. ప్రియమైన దైవజనమా, దేవుని పిల్లలారా, రోజు కూడా ప్రభుతో సహవాసం చేయాలి. ప్రతి దినము దేవుని సన్నిధిని, ప్రతి క్షణము దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. రెండవదిగా ఆత్మ యొక్క భాష నువ్వు కలిగి ఉండాలి. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆత్మ యొక్క భాషను నువ్వు కలిగి ఉండాలి. అయినను నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున తానే విజ్ఞాపన చేస్తాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడం, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడం నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. నిజము నీవు దాన్ని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆత్మ యొక్క భాష నీకు తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏమి కోరుతూ ఉన్నాడో, దేవుని ఆత్మ నీతో ఏమి మాట్లాడుతుందో దాన్ని నిత్యమును కలిగి ఉండాలి. నీ జీవితంలో కలలు కనాలి, దర్శనాలు కనాలి, ప్రవచనాలు కనాలి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క భాషను నువ్వు నిత్యము కలిగి ఉండాలి. ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి అంటే నీ ప్రాణాత్మ దేహములు పవిత్రంగా ప్రభుతో ఉండాలి. ఆయన సన్నిధికి చేరాలి. ఆత్మ యొక్క భాషను నువ్వు కలిగి ఉండాలి. ఎందుకనగా మనుషుల భాష మనుష్యునికి అర్థమవుతుంది. దేవుని మాట నీకు అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. దేవుని ఆత్మను నిత్యమును కలిగి ఉండి సంపూర్ణంగా ఆయన మీద నువ్వు ఆధారపడి బ్రతకాలి. ఏ విషయం అందైనా, ఎట్టి పరిస్థితి అయినా, నీకు ఎన్ని టాలెంట్స్ ఉండవచ్చు, సామర్థ్యాలు నీకు ఉండవచ్చు, లేదా నీకు అనేకం నీ బలగం నువ్వు కలిగి ఉండవచ్చు, ఇంకేదైనా నువ్వు కలిగి ఉండవచ్చు. లోకంలో ఉన్నటువంటి ఏ సామర్థ్యమైనను, ఏ బలమైనను, ఏ బలగమైనను నీకు ఉన్నను నువ్వేం చేయాలి? వాటన్నిటిని పక్కన పెట్టే పరిపూర్ణంగా ప్రభు మీద ఆశపడ్డాడు. ఆకాశమందు నీవు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదయ్యా. అదండి ఆరాధన. నీ జీవితంలో గొప్ప ఆరాధన బయలుదేరాలి. మన జీవితమే గొప్ప ఆరాధనగా ప్రభుకి మారిపోవాలి. ఇదిగో ఆకాశమందు నీవు ఉండగా ఈ భూమి మీద నాకు ఏది అక్కర్లేదయ్యా. ఎప్పుడైతే ఆ స్థాయికి నువ్వు చేరగలుగుతావో, అంత పరిపూర్ణమైన ప్రేమ ప్రభు మీద, హార్ట్ఫుల్ లవ్ ఎప్పుడైతే ప్రభుతో నువ్వు కలిగి ఉండి నీ జీవితాన్ని నువ్వు నడిపిస్తూ ఉంటావో అదే ఆరాధన. ఇంకా ఏది అవసరం? ఇప్పుడు దేని కొరకు గొడవలు, దేని కొరకు కక్షలు, దేని కొరకు విమ్మతములు, దేని కొరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఏదో కావాలని, ఏదో పొందుకోవాలని, నేనే గొప్ప అనుకోవాలని, లేదా ఇంకేదో శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం మనుష్యులను ఏలుతూ ఉండగా లోకము పాపమునకు జోగుతూ ఉంది, నాశనకరమైన గుంటలోకి పడిపోతుంది. కారణం తమను తాము కనపరుచుకోవడం కోసం, ఈ శరీరాశలు నెరవేర్చుకోవడం కోసం నాశనకరమైన ఊపిలోకి మనుష్యుడు వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఇది నాకు వద్దని నువ్వు అనుకుంటావో దేవునితో ఏకమయ్యే కార్యం నీలో జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ లోకము నాకు నీ ఉండగా, ఆకాశమందు నీ ఉండగా, ఈ లోకంలో ఏది ప్రియారిటీ నాకు కాదయ్యా, ఏది నాకు ప్రాముఖ్యత కాదు. నువ్వేమి చెబుతావో అది నాకు ప్రాముఖ్యం, నువ్వేది మాట్లాడుతావో అది నాకు ప్రాముఖ్యం అని నీ జీవితంలో నువ్వు ఎంచుకొని
దేవునికి మొదటి ప్రియారిటీ, ప్రాధాన్యతను ఎప్పుడైతే ఇస్తామో అది గొప్ప ఆరాధన. మగ్దలీనా మరియను మనం చూసుకున్నట్లయితే ఆమె జీవితంలో సిలువ దగ్గర ఆమె నిలబడింది అంటే చివరి వరకు అపోస్తలు సహితం, శిష్యులు అనబడిన వారు సహితం పారిపోయి దాక్కున్నటువంటి సమయంలో ఆమె మాత్రం అక్కడ నిలిచింది. ఏది ఆమెను అక్కడికి నడిపించింది సిలువ దగ్గరికి? పరిపూర్ణమైన ప్రేమ, ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ, హార్ట్ఫుల్ లవ్ ప్రభు మీద కలిగి ఉన్న. శ్రమైన పౌలయ్య అంటాడు, కరువైన, ఖడ్గమైన, శ్రమైన, హింసైన నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపున్నది ఏదైనా ఉందా? ఏదీ లేదయ్యా అంటాడు. మరి చిన్న వాటికి, చిన్న శోధనకి, చిన్న పరిస్థితులకి లొంగిపోయి దేవునికి దూరమై, దేవుని ప్రజలకు దూరమై, దేవుని సన్నిధికి దూరమై ప్రజలు నశించిపోతూ ఉంటున్నారు. చిన్నదానికి సంఘాల్లో చిన్న చిన్న విషయాలకు గలిబిలి, చిన్న చిన్న విషయాలకి దేవునికి దూరం అయిపోయి, దైవజనులకు దూరం అయిపోయి, ఏదో కావాలని ఇంకేదో చేయాలని మనస్సు కలిగిన వారై దేవునికి దూరం అయిపోతున్నారు. అలా ఉండకూడదు. ఈమె జీవితంలో ఎటువంటి శ్రమ కలిగినా, శ్రమ అనేకులను చెదరగొట్టిన, పురుషులను సహితం ఆ శ్రమ చెదరగొట్టింది. కళ్ళ ముందు ఎటువంటి హింస కళ్ళ ముందు జరిగింది. వణికిపోయి ప్రజలు లోపల దాక్కున్నారు. అటువంటి హింసాత్మకమైన రోజులో ఆమె సిలువ దగ్గర చేరి రొమ్ము బాదుకుంటూ తండ్రి అని ఆయన దగ్గరే నిలబడిందండి. ఏది అంత సిలువ దగ్గరికి ఆయన నడిపించిందో తెలుసా? ఆమెను నడిపించిందో తెలుసా? ఆయన మీద ఉన్న ప్రేమ. నీకు ఆయన మీద ప్రేమ, హార్ట్ఫుల్ లవ్, ఆరాధన. ప్రభుని ఆరాధించడం అంటే అంతగా ఆరాధించాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఇరుకైనా, కరువైనా, హింస అయినా, ఉపద్రవమైన, మనుష్యుడైనను, ఉన్నవైనను, లేనివైనను, ఏదైనాను నిన్ను ప్రభు నుండి ఎడబాపకుండా ప్రభుతో నిత్యము నడవడమే ఆత్మతో, సత్యముతో ప్రభుని ఆరాధించడం. దేవుడు ఏది వద్దంటాడో నీ జీవితంలో అది వద్దనుకో, అది నీకు ఆశీర్వాదకరం. దేవుడు ఏది కాదంటాడో, ఏది చేయవద్దంటాడో, ఏది చేయమంటాడో దానికి లోబడి ఉండడమే. లాయల్టీని నువ్వు కలిగి ఉండాలి, విధేయతను కలిగి ఉండాలి, పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని ప్రభు దగ్గర నువ్వు కలిగి ఉండాలి. అది గొప్ప ఆరాధన. ప్రభుని ఆరాధించడం అంటే లాయల్టీగా ఉండడం, విధేయత కలిగిన వారమై, నమ్మకత్వం కలిగిన వారమై, విశ్వాసం కలిగిన వారమై, చివరి వరకు విడిచిపెట్టకుండా, పరిస్థితులు, స్థితిగతులు తలక్రిందులైనా, ఏమైనటువంటి ఎటువంటి పరిస్థితి అయినా ప్రభుతో కలిసి నడవడమే గొప్ప ఆరాధన. అటువంటి ఆరాధన నువ్వు చేయగలుగుతున్నావా? నీ సంఘంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అటువంటి లైఫ్ స్టైల్ నీకుందా? అటువంటి జీవిత శైలి నువ్వు కలిగి ఉంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో అంటాడు. మాసిదోనియా సంఘం గురించి పౌలయ్య అంటారు, వారు దేవునికి తమ్మును తాము అప్పగించుకున్నారు. నిరుపేద సంఘమైనప్పటికీ తమ్మును తాము శ్రమలలో, బహుశ్రమలలో, అంత నిరుపేదలైన అన్ని శ్రమలు వచ్చినా కానీ వారు ప్రభుకు తమ్మును తాము అప్పగించుకొని సంతోషంగా శ్రమలో ఉన్నారంట. కారణం ఏంటి? దేవుని మీద ఉన్న ప్రేమ. నువ్వు ఆ ప్రేమను కలిగి అటువంటి శ్రమలో ప్రభుతో కలిసి నడిస్తే అది ప్రభుని ఆరాధించడం, అది ప్రభుని గణపరచడం. ప్రియా దైవజన, మా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉండగా, ఈ రాత్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీతో మాట్లాడుతూ ఉండగా సమర్పణ జీవితాన్ని కలిగి ఉండేది. చివరిగా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే సమర్పణ జీవితం. సమర్పించుకొని బ్రతకాలి. నీ ఆత్మీయ జీవితం, నీ శరీర జీవితం ప్రభువునకు సమర్పించుకొని బ్రతకాలి. ట్రెండ్ ఎలా వెళ్తుందో మనం అలా వెళ్ళకూడదండి. ట్రెండ్ ఫాలోయర్స్ కాదు, మనం ట్రెండ్ సెటర్స్. ట్రెండ్ ని సెట్ చేయాలి కానీ ట్రెండ్ ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వకూడదు. క్రైస్తవుడు లోకానికి ఎప్పుడు విభిన్నమే, విశ్వాసి లోకానికి ఎప్పుడు భిన్నమైన వాడే. భిన్నమైన రీతిలోని ఆత్మీయ జీవితాన్ని దేవునికి దగ్గరగాను కట్టుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమర్పణ జీవితం
పరిశుద్ధమైన పవిత్రమైన నీ భాష, నీ ఆలోచన, నీ చూపు, నీ మాట, నీ వేషం, నీ భాష అన్నీ కూడా ప్రభువునకు తగినట్టుగా, ప్రభు పిల్లలకు తగినట్టుగా, ప్రియులైన వారికి తగినట్టుగా పరిమళ వాసనగా ఈ లోకానికి నువ్వు ఉండాలని దేవుడు నేను కోరుతూ ఉన్నాడు. టీంలో ఉంటున్న ప్రతి బిడ్డతో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. సమర్పణ జీవితం కలిగి ప్రభుని ఆరాధించండి. ఆయన కోరికున్న రీతిలో ఆయనను ఆరాధించండి. దావీదు నా హృదయానుసారుడు అన్నట్లుగా ఏ కల్మషము లేకుండా, అయ్యా మలినం అంటిన వెంటనే హిస్సోపుతో నన్ను కడిగాయ, శుద్ధీకరించు ప్రభు. అయ్యా నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళనయ్యా. మోషే అంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను వెళ్ళనయ్యా. ప్రతి నిత్యము ప్రతి అడుగులో కూడా దేవుని సన్నిధిని కోరుతూ ముందుకెళ్ళడం, ఆయనని కలిగి బ్రతకడమే ఈ లోకంలోనూ దేవునికి ఇచ్చే గొప్ప ఆరాధన. ప్రియా దైవజనమా, ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే అదే. ఆత్మ భాషను కలిగి ఉండాలి. లోకంలో సమర్పణ జీవితం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలి. నీ మొదటి ప్రియారిటీ, నీ ప్రాధాన్యత ప్రభు మాట అయి ఉండాలి. ఆయన చిత్తమై ఉండాలి. ఆయన చిత్తాన్ని చేయటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. అది కరువైనా హింసైనా అటుది మరి ఏదైనా ప్రభు ప్రేమ నుండి ఎడబాయకుండా ఉన్నట్లుగా డీప్ ఇంటిమసీ విత్ గాడ్ అని కలిగి ఉండాలి. దేవునితో ఒక సంబంధం, దేవునితో ఒక డీప్ లోతైన ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ లోకంలో బ్రతుకుతున్న దినాల్లో నా అంత్య దినాలు అపాయకరమైన దినములు. అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతున్న దినాలు. దేవుని మీద ప్రేమ చల్లారిపోయి వక్రీకరించుకొని తమ ఇష్టానుసారంగా మలుచుకుంటున్న దినాలు. ప్రజలు తమకిష్టమైన త్రోవకు తొలగిపోతున్నటువంటి దినాలు. తమకిష్టమైన రీతిలో భక్తి చేయించున్నటువంటి దినాలు. సత్యముతో ఆరాధించటానికి ఈ రాత్రి నువ్వు సిద్ధపడాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం ఏమి చెబుతుందో వాక్యానుసారంగా బ్రతకడానికి మన డినామినేషన్ వద్దు, మన డాక్టరీన్స్ వద్దు, మన థియాలజీ వద్దు, ఇంకా ఏది వద్దు. దేవుని మీద ప్రేమ మాత్రం చాలు. ఆయన మాటను నువ్వు కనిపెట్టుకొని ఉండదు చాలు. వాక్యం ఏమి చెబుతుందో దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా జీవితంలో నేను ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. ఏలియా ఆత్మ కలిగిన బాప్తిసం ఇచ్చి యోహాను దేవుడు కోరుకున్నాడు నువ్వు అరణ్యములో ఉండమని. ఆయన అరణ్యములో బ్రతికాడు. పౌలయ్యను కోరుకున్నాడు నువ్వు అన్ని జనుల మధ్యలో ఉండమని. ఆయన అన్ని జనుల మధ్య బ్రతికాడు. పేతురు, యోహాను, యాకోబులను దేవుడు కోరుకున్నాడు మీరు యెరూషలేములో ఉండమని. వారు యెరూషలేములో బ్రతికారు. వారి జీవన విధానం వేరు, వారి వేషం వేరు, వారి భాష వేరు. అరణ్యములో ఉన్న యోహాను గారి వేషం వేరు, ఆయన భాష వేరు. దేవుడు ఎక్కడ నిలబడమన్నాడా? నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటో దాన్ని కలిగి లోకంలో బ్రతకడమే నువ్వు ఆయనకు చేసే గొప్ప ఆరాధన. ప్రియ దైవజనమా, అది సత్యముతో ఆరాధించడం. యెహెజ్కేలును దేవుడు అన్నాడు 40 దినాలు ఇటు పండుకో అటు పండుకో, మలముతో కాల్చుకునే రొట్టె తిను, యెరూషలేము కొరకు ఇలా ప్రవచించు. ఏ రీతిని ఉన్నా ఎలా పడుకోమన్నాడో కూడా అలా పడుకున్నాడండి యెహెజ్కేలు గారు. ఆత్మ ఎత్తుకొని పోగా అనేక సంగతులు ప్రభుతో మాట్లాడాడండి యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు ప్రభు ఒక ఎట్లా అంటే ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. ఈ మాట నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. నా రోమాలు నిక్కబొచ్చుకుంటాయి. దేవుడు ఏం చేశాడట? ఆత్మ వశుడని కాదు, ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా, ఆత్మ ఎత్తుకొని పోయే అనుభవంలోకి రావాలని ఆరాధన. తీసుకెళ్ళి లోకానికి విరుద్ధంగా, లోకానికి వేరుగా ఆయన ఎక్కడ దింపుతాడో, ఏ ఎముక లోయలో దింపుతాడో, లేదా ప్రజల మధ్య దింపుతాడో, లేదా చెరసాల్లో దింపుతాడో, ఆత్మ ఎత్తుకొని పోయి ఏ పని చేయమంటాడో ఆ పని చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆనాటి ప్రవక్తలు. ఈ రాత్రి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆనాటి తరానికి వారు నిలవబడ్డారు గనుకనే ఇశ్రాయేలు ప్రజలు రక్షణలో నడవగలిగారు. ఈ రోజు నువ్వు నిలవగలిగితే రానున్న తరాలు నిలవబడతారండి. నువ్వు నిలవలేకపోతే ఈ ట్రెండ్కి నువ్వు పడిపోతే, ఈ లోకానికి నువ్వు పడిపోతే, ఈ లోక పోకడల వెంట నువ్వు నడిస్తే, సత్యాన్ని మరచి నువ్వేదో నీవు గిరిగేసుకున్న నీ గిరిలో నువ్వు బ్రతికితే తరువాతి తరం ఎలా నిలబడగలదు? ఈ రాత్రి దేవుడు పిలుపునిస్తున్నాడు. సత్యములో నిలబడండి. వాక్యాన్ని చేత పట్టుకొని
పరిశుద్ధమైన శరీరం కలిగిన వారమై, మాలిన్యము అంటని శరీరములు కలిగిన వారమై ప్రభుకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని పరిపూర్ణంగా ఉండాలని దేవుడి రాత్రి మిమ్మల్ని కోరుతూ ఉన్నాడు, నన్ను కోరుతూ ఉన్నాడు. అటు జీవితాన్ని జీవిద్దామా? ప్రభుకి ఇష్టమైన జీవితం, ఆయన కోరుకున్న ఆరాధన. తండ్రి మనల్ని కోరుతున్నాడు. యోహాను 4:22 ఆయన మిమ్మల్ని కోరుతూ అట్టివారు కావాలనని ఆయన తండ్రి కోరుతూ ఉన్నాడు. అట్టి ఆరాధన చేయాలని రాత్రి దేవుడు నిన్ను కోరుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువునకు సమర్పించుకొని ప్రభు మీద ప్రేమ కలిగి బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతుండగా లోబడిగా అలా బ్రతుకుతానయ్యా, ఆయనకు మాటిద్దాం, ఉంటానయ్యా. లోకం ఎటు ఉన్నా, నా చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా, నేను మాత్రం నువ్వు చెప్పినట్లుగా నువ్వు ఎలా ఉండమంటావు, ఎక్కడ ఉండమంటావు, ఎలా బ్రతకమంటావు, నా వేషం ఏంటో, నా భాష ఏంటో, నా చూపేంటో, నా క్రియ ఏంటో, నువ్వు ఏమి చెబుతావో దానికి నేను లోబడి బ్రతుకుతానయ్యా అన్న ఒక గొప్ప తీర్మానం తీసుకున్నా. ఆ తీర్మానం ఈ రాత్రి నేను బలపరుస్తూ ఆత్మలో సత్యములో నేను ముందుకు నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నారు నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీ సన్నిధానంలో నాయన చేరి నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి ప్రభు అయ్యా, ప్రార్థించటానికి, అలాగే నీ మాట వినటానికి ఇచ్చిన శ్రేష్టమైన ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. మాట్లాడిన మాటను బట్టి వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నావు ప్రభు. నిజమైన ఆరాధన జీవిత విధానాన్ని కలిగి ఉండటానికి ఈ రాత్రి మీరు మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి, అట్టి రీతిలో బ్రతకటానికి నా వినిన ప్రతి వారి జీవితంలో కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి ఆత్మ సంబంధమైన అనేక సంగతులు మీరు మాట్లాడితే నడిపించండి ప్రభా. ఈ టీంని ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు ఉంటున్నారు నాయన, ఒక్కొక్కరి మీద నీ ఆత్మని కుమరించండి. పరిమళ వాసనగా ఉండుటకు వారున్న ప్రాంతంలో నా తండ్రి వారి పరిమళ వాసన అనేక ప్రాంతాలకు వెదజల్లినట్లుగా క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారై, ఆత్మ చేత నింపబడిన వారమై, హృదయము ప్రోక్షింపబడిన వారై ప్రభా, శరీర మాలిన్యం అంటుకున్నట్లుగా ఉదక స్నానము చేసిన వారై, యథార్థమైన హృదయంతో విశ్వాస నిశ్చయతతో ప్రభా బిడ్డలు ముందుకు సాగటానికి వారి మీద నీ ఆత్మని కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు, వారి తీర్మానాన్ని ఆశీర్వదించండి. ఆత్మతో నింపి నడిపించండి, ముందుకు నడిపించండి. ఆత్మ భాష కలిగి ఉండటానికి సాయం చేయి. ఆత్మను ఎత్తుకొని పోగానే గొప్ప అనుభవంలోకి పరవశులై ప్రభా లోకానికి వారై నీకు దగ్గర బ్రతికే గొప్ప కృప నాకును చేరిన బిడ్డలందరికీ నేను దయచేయండి. వారి వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించు. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి స్టడీస్ ని, వారి కుటుంబ జీవితాన్ని, వైవాహిక దాంపత్య జీవితాలని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాను. అయ్యా నా తండ్రి, ప్రతి వారు కూడా నాయన నీలో నాన్న గొప్ప ఆరాధికులుగా ప్రతి వారిని తయారు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. నిశ్చయంగా దీవించు. అన్ని సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మిమ్మల్ని ప్రేమించి నన్ను ప్రేమించి నాయన నా ప్రభు ఇచ్చిన ఇటు మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఏక మనస్సును, ఏక ఆత్మను మీరు దయచేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఇంకను దర్శించండి, బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. బలముగా మీరు వాడుకొని మహిం పొందండి. ఇంకా నాయన టీంలో ఉంటున్న ప్రతి వారిని ఏక మనస్సు, ఏకాత్మతో నింపి నడిపించి ముందుకు నడిపించి నీ రాజ్యమును కడుతూ ఉండగా ఆశీర్వదించి మహిమ పొందుమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.